ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు. కూటమి సంవత్సర పాలనలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ముందు అనుకున్నట్టుగా అదైతే పెన్షన్లు 4000కి పెంచడం కానీ, అట్లాగే ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్గా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయటం అనేది చేయటం కానీ, అట్లాగే ఇంకా మిగిలిన సంక్షేమము అభివృద్ధి రెండు కూడా సమానంగా చేయటం జరిగింది సంవత్సర కాలంలో. అదే కాకుండా ముఖ్యంగా మనం ఆలోచిస్తే ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ అంటే వాళ్ళకి అక్రమ కేసులు పెడతాం, మనం ఎవరిని రోడ్డు మీద రానియకుండా హౌస్ అరెస్టులు చేయడమే ల్యాండ్ ఆర్డర్ అనుకుంటున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడా కూడా ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా అక్రమ కేసులు పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వమే. అసలు అడ్డగోలుగా ఒక మాజీ సీఎంగా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన పరామర్శలకు వచ్చి ఉదయం 8ంటికి బయలుదేరి 4 వరకు ఏంటంటే ఆయన పరామర్శకు వచ్చాడా, తైతక్క డ్యాన్స్కి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఒక అన్యాయంగా ఒక దళిత వృద్ధుడిని టైర్ కింద పెట్టి నలిపి చంపేసి పిచ్చివాగుడు అవుతున్నారు. ఈ సింగయ్య మృతి మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మన కార్యకర్తల తరఫున కోరుతా ఉన్నాం. అంతా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి అనేది బోల్డ్ జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అట్లాగే ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుకెళ్తా ఉన్నారు. సుపరిపాలన 1 సంవత్సరం కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలన చాలా ఎక్సలెంట్గా ఉంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఆలోచిస్తే మనం జలవనరుల రంగానికి కూడా ఈ సంవత్సర కాలంలో 18 కోట్లు కేటాయించి వార్షిక బడ్జెట్లో ముందుకెళ్తా ఉన్నారు. పోలవరంకి 12 కోట్ల నిధులు తెచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని ఈ సంవత్సర కాలంలోనే తీసుకొచ్చి అటు రాయలసీమ కరువు రాయలసీమని కరువు రహిత రాయలసీమగా చేయడానికి